బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను తెలియజేశారు. రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, రాజకీయం, భవిష్యత్తు, ఆర్థిక సంక్షోభం, వ్యాధుల సంక్రమణ ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఆయన తెలిపారు. బ్రహ్మంగారు ఒక గొప్ప జ్ఞాని. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మంగారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మగారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడుగ్గా, బ్రతుకుదెరువు కోసం వచ్చాను, ఏదైనా పని ఉంటే చెప్పండి అనగా, అప్పుడు అచ్చప్ప తన దగ్గర ఉన్న గోవులని తోలుకెళ్లమని చెప్పగా బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారాడు. అయితే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిగారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పారంటూ ఆయన తప్పకుండా సీఎం అవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారంటూ ఓ న్యూస్ నెట్టింటా తెగ హల్చల్ చేస్తోంది. అయితే అసలు ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ధరణిలో సిద్ధార్థి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చెనయ, రాజవారసత్వము నశించునయ, ప్రజారాజ్యము విలసిల్లునయ, తప్పదు నా మాట నమ్మండయ అని బ్రహ్మంగారు చెప్పారని ట్విట్టర్లో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో తెలుగు సంవత్సరాల్లో సిద్ధార్థి ఎప్పుడు వస్తుందోనని జన సైనికులు తెగ వెతికేస్తున్నారు. 1919, 1979, 2029, 2099లో సిద్ధార్థి నామ సంవత్సరం వస్తుందని కొందరు వికీపీడియా లింకులను షేర్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకొస్తుందని, ఒకవేళ కుదరని పక్షంలో 2029లో అధికారం ఖచ్చితంగా తమదేనని జన సైనికులు బలంగా నమ్ముతున్నారు. కాని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పేర్కొంది 2039 కావడంతో ఒకంత నిరాశ చెందుతున్నారు. కాకపోతే ఇదంతా నిజంగా కాలజ్ఞానంలో ఉందా, లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇది ప్రచారం చేస్తున్నారా అనే సందేహం సైతం తలెత్తుతోంది. ఇందులో ఉన్న తెలుగు రాష్ట్రము, పవనుడు, ప్రజారాజ్యము అనే మాటలు కల్పితంగానే కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్రదోషము వీడనయ్యా అంటూ కాలజ్ఞానాన్ని వైరల్ చేశారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ కరోనా వస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం కావాలని ఆయన అభిమానుల్లో ప్రతి అభిమాని కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని కొంతమంది భావిస్తుంటే, 2024 ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని మరికొందరు భావిస్తున్నారు. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పవన్ సీఎం అవుతాడని పరోక్షంగా చెప్పారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినా ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఇతరులకు సాయం చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఆర్థిక సాయం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వద్దని, లాభసాటి ధర ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. పవన్ స్వార్థం లేకుండా ప్రజల మంచి కోసం రాజకీయాలు చేస్తున్నారని నెటిజన్లలో చాలామంది భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు మెగా హీరోల సపోర్ట్ కూడా ఉంది. తిరుపతి నుంచి పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవడం గ్యారంటీ అనే భావన ఎక్కువ మందిలో ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు రాబోయే రోజుల్లో నిజమవుతాయో లేదో చూడాలి. దసరా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. పవన్ ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.